ఐ కాల్ యూ బ్యాక్ ఇమీడియట్లీ. సారీ అమ్మా. అరే భోంచేసావా నాన్న? ఫ్లైట్లోనే తినేసానమ్మా. సరే నాన్న, ఫోన్ ఒకసారి డ్రైవర్కి ఇవ్వు. మా వాడు 60లోనే వెళ్తున్నాడు. స్పీడ్గా వెళ్ళమన్నా వెళ్ళలేమ్మా. సరే నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా నేరుగా ఫ్యాక్టరీగా వస్తున్నాను. నువ్వు స్టేజ్ ఎక్కక ముందే అక్కడ ఉంటానమ్మా. ఇక్కడికి విచ్చేసిన భువనేశ్వరి స్పిన్నింగ్ మిల్స్ యావత్తు సిబ్బందికి నా నమస్కారం. మన మేనేజింగ్ డైరెక్టర్ భువనేశ్వరి మేడం గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడానికి ఒక కారణం ఉంది. సాధారణంగా ఇలాంటిది ఒక ఆఫీసులో లాయర్ ముందో ఆడిటర్ ముందో చెయ్యాలి, కానీ మీ అందరి ముందు చేస్తేనే నాకు సంతోషం. మీ అందరికీ తెలుసు నా కొడుకు ఫారెన్లో చదువుతున్నాడని. ఇప్పుడు వాడు చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చేశాడు. అందుకే ఇంతవరకు నేను మోస్తున్న అన్ని బాధ్యతల్ని మీ అందరి సమక్షంలో వాడికి అప్పచెప్పబోతున్నాను. నమస్కారం అండి. ఎరా మల్లిబాబు, దాని మిల్లులో ఏదైనా విశేషమా? చెవులు పగిలిపోతున్నాయి ఇక్కడ. అవునండి, మీ తమ్ముడు గారి పిల్లం బాధ్యతలన్నీ కొడుకు అప్పచెప్పేసిందండి. అంతేకాదండి, ఈ దసరాకి బోనస్ 16% ఇస్తుందట. దేనికో? లాభాలు ఎక్కువ వచ్చి ఉంటాయండి. కొంచెం ఇలా పడుకుని నిద్రపోండి. ఉండవే, వీళ్ళని చూసి మన కంపెనీ వాళ్ళు కూడా అంత బోనస్ ఇమ్మన్నారంటే అమ్మో ఇంకేం వస్తుంది నాకు ఇప్పుడు నిద్ర. మీతో ఇన్ని సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నాను. మిమ్మల్ని ఎలా నిద్రపుచ్చాలో నాకు బాగా తెలుసు. ఎవడ్రా వాడు రోడ్డు గడ్డంగా బండి పెట్టింది? తలకమాసిన ఎవర్రా వాడు? అయ్యో రే, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఎవరికి ఫోన్ చేస్తే 2 కోట్లు ఇస్తారో వాళ్ళకి ఫోన్ చేయి. ఎందుకయ్యా? ఎందుక? వద్దానంటే గుండెకాయ పగిలిపోద్ది. ఎందుక? వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది. వచ్చే ముందే చెప్పుండొచ్చుగా. మీకోసం ఐసిఐసి బ్యాంకులో 2 కోట్లు వేసి వచ్చేవాడిని. ఇదిగో తమ్ముడు, రేపు ఉదయాన్నే 10-10:30కి నా 2 కొడుకుని కిడ్నాప్ చేసుకురా. హెచ్డిఎఫ్సి బ్యాంకులో 5 కోట్లు వేసి రెడీగా కూర్చొని ఉంటాను. ఎటకారంగా ఉందిరా నీకు? తీసుకుని ఫోన్ చేయి. 5 నిమిషాల డబ్బులు రావాలి. ఫోన్ తీసుకుని ఫోన్ చేయి. 2 కోట్లు తీసుకురామను. ఎక్కడ షూట్ చేయరా, చచ్చిపోతాను. కానీ 1 పైసా కూడా రాదు నీకు. అన్నా, ఏసేమంటావు అన్నీ? పనికొచ్చేటట్లేడు. దానివల్ల మన నెక్స్ట్ సెటిల్మెంట్ డిస్టర్బ్ అవుతురా. వదిలే అన్నా, వాడు పోలీసుల దగ్గరికి వెళితే ఆడు పిసినారోడు పోలీసుల దగ్గరికి వెళ్ళలేరా? న్యూజివీ ట్రిప్ వేస్ట్ అయింది. అయ్యో అయ్యగారు, మీ వేలు పోనీరా వెదవది. వాడు కొడుతున్నప్పుడు వాడి జేబులోంచి 10 రూపాయల బిళ్ళ కింద పడింది. అది వెతుకు ముందు. నమస్తే అమ్మా, బాగున్నారా? అమ్మా బాగున్నావా బామ్మ? రాజా, ఈవిడ గుర్తుందా నీకు? మీనాక్షి బామ్మ గారు. అరుణ్, ఒక నిమిషం ఉండు. లలిత, ఏంటమ్మా? బయట అక్కడ నీ కూతురు ఏడుస్తుంది. వెళ్ళి ఏం కావాలో చూడు. సరేనమ్మా. ఆగు, ఇట్రా. మనం ఇంత కష్టపడి పనిచేసేదంతా మన పిల్లల్ని బాగా చూసుకోవాలని. వాళ్ళని కష్టపెట్టి పని చేయక్కర్లేదు. వెళ్ళు.
6 నెలల దాకా ఇంగ్లీష్ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇక్కడికొచ్చి కూడా 2 నెలలు దాటింది. అయినా కూడా ఆవిడ కోమాల నుంచి బయటికి రాలేదంటే ఇవి తనకి చివరి రోజులని చెప్పొచ్చు. చివరి రోజుల్లో ఆమె తన ఇంట్లోనే ఉంటే బాగుంటుందేమో. తమ్ముడు తమ్ముడు అక్కడి నుంచి లే, ఇట్రా రా. అమ్మ నీకు తిరిగి కావాలి. ఆ, అవును. అమ్మని బాగు చేయడానికి ఇప్పటిదాకా నువ్వేం చేశావు? అదే చెప్పానుగా, ఫారెన్ హాస్పిటల్ తీసుకెళ్ళి. మీ అమ్మ సంపాదించింది నువ్వు ఖర్చు పెట్టావు. నువ్వేం చేశావు? నేనా? నాకంటూ ఏం లేదే. ఉంటే ఇస్తావా? హా, ఏమున్నా ఇస్తావా? ఇచ్చేస్తాను. ఏమున్నా ఇచ్చేస్తాను. నీ డబ్బు, గౌరవం, పరపతి ఇవన్నీ కొద్ది రోజులు వదులుకోవాలి. మీ అమ్మ కోసం వదిలేస్తావా? హ్మ్. ఆకలంటే ఏంటో తెలియని నువ్వు ఈ రోజు నుండి అందరి దగ్గర చేయి చాచి బిచ్చమెత్తుకుంటూ తిరుగుతూ మీ అమ్మ కోసం ఓ 48 రోజులు దీక్ష చెయ్యాలి. నువ్వు చేయగలవా? అలా చేస్తే మా అమ్మకి నయం అవుతుందా? అలా చేస్తే బిచ్చమెత్తుకుంటే మా అమ్మకు నయమవుతుందా అనకుండా అలా చేస్తే మా అమ్మకు నయమవుతుందా అని అడిగాం. బిచ్చం అనే మాటే నీ నోటి నుంచి రాలేదే. అలాంటిది బిచ్చగాడిగా నువ్వు దీక్ష చేయగలవా? నయమవుతుందా అన్నది ప్రశ్న కాదు, నువ్వు చెయ్యగలవా అన్నదే ప్రశ్న. చేస్తే అవుతుందన్నదే ఒక నమ్మకం. అదే నమ్మి లక్షల మంది అమ్మలు తమకు పిల్లలు పుట్టాలని, వాళ్లకు మాటలు రావాలని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలని వీధి వీధి తిరిగి బిచ్చమెత్తుకుంటున్నారు. కానీ వాళ్ళెవరూ నువ్వు అడిగినట్టు చేస్తే అవుతుందా అని ప్రశ్నించలేదు. ఎందుకు అడగలేదు అంటే వాళ్లకు పిల్లలంటే రక్తమాంసాలిచ్చి తమ నుండి వేరు చేయబడ్డ వాళ్ళ ప్రాణం. మనం అమ్మే కదా అనుకుంటాం. భూమి మనల్ని మోయక ముందు నుండే మనల్ని మోస్తుంది అమ్మ. ఆమె పిల్లల కోసం ఏమైనా సరే చేస్తుంది. నువ్వు కూడా తిరిగి మీ అమ్మకు నయం అవ్వాలంటే త్రికరణ శుద్ధిగా ఈ దీక్ష చెయ్యాలి. ఈ దీక్ష అంత సులభమైంది కాదు. ఈ 48 రోజులు నీ పరపతిని ఏ విషయంలోనూ, ఏ సందర్భంలోనూ ఉపయోగించకూడదు. ఏ కారణమైనా సరే నువ్వెవరన్నది ఎవరికీ తెలియకూడదు. నువ్వు ప్రతి రోజుని నీ ఖాళీ చేతులతోనే మొదలు పెట్టాలి. కొంచెం ఆలోచించి చెప్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. నన్ను లేపి కూర్చోబెట్రా. నేను చచ్చిపోతాను అరుళ్. కొన్ని రోజులు ఇంకా నీతో ఉండాలనుందిరా. కాపాడతావా అరుళ్? అమ్మను కాపాడరా. మీ అమ్మ కోసం ఓ 48 రోజులు దీక్ష చెయ్యాలి. నువ్వు చేయగలవా? అమ్మను కాపాడరా. నువ్వేం చేశావు? నేను చచ్చిపోతాను అరుళ్. నీతో ఉండాలనుంది. నువ్వు చెయ్యగలవా అన్నదే ప్రశ్న. చేస్తే అవుతుందన్నదే ఒక నమ్మకం. అరుళ్, కాపాడరా. నువ్వు కూడా తిరిగి మీ అమ్మకు నయం అవ్వాలంటే త్రికరణ శుద్ధిగా ఈ దీక్ష చెయ్యాలి.
అరుణ్, మీ పెదనాన్నగారు వచ్చారు. చూడు సైమా ప్రొడక్షన్స్ రేటింగ్స్ 6వ స్థానానికి పడిపోయాయిరా నీ 2 మిల్లులు. ఇన్నాళ్ళు మీ అమ్మ కోమాలో ఉన్న కనీసం చూడటానికి రానోండి ఇప్పుడు వచ్చానంటే నువ్వు బిజినెస్ చేసే పద్ధతి బాగాలేదని చెప్పడానికే. సారీ పెద్దనాన్న, అమ్మకి బాగోలేపోయేసరికి నేను బిజినెస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అప్పుడు నడపద్దు, అమ్మే పెట్టుబడన్నా మిగులుతుంది. ఓకే పెద్దనాన్న, పెద్ద ఫ్యాక్టరీ చిన్నది 2 అమ్మేస్తాను. రాజేష్, పెద్దనాన్నతో కొనిచ్చి మంచి పార్టీ దొరికితే అమ్మేద్దాం. రాజేష్, ఒక 48 రోజులు నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకురా? అడగద్దు, నేనే నీకు ఫోన్ చేస్తుంటాను. సైనింగ్ అథారిటీ పేపర్స్ ఆఫీస్ టేబుల్ మీద ఉన్నాయి. ఇక అన్ని నువ్వే చూసుకో. రే, నేనెలాగా? రాజేష్, మిగతా వాళ్ళందరికీ నేను ఫారెన్ ట్రిప్లో ఉన్నాను. ఓకే? అమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ, మీ జాకెట్ మర్చిపోయారు. హలో సార్, ఇట్రండి. సారీ. బ్యాగ్ వదిలేసి వెళ్తున్నారేంటి? సారీ సార్, రెస్ట్ రూమ్కి వెళ్దామని. ఇలా చేయడం అఫెన్స్, తీసుకెళ్ళండి. సార్ 340 రూపాయలు అయింది సార్. మిగిలింది మీరే ఉంచుకోండి, సరేనా? థ్యాంక్ యూ సార్. సార్ 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 ఈ దీక్ష అంత సులభమైంది కాదు. ఈ 48 రోజులు నీ పరపతిని ఏ విషయంలోనూ ఏ సందర్భంలోనూ ఉపయోగించకూడదు. ఏ కారణమైనా సరే నువ్వెవరన్నది ఎవరికీ తెలియకూడదు. అయ్యగారు, అయ్యా, ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా. అవుటర్ ధర్మం చేయండి అమ్మా, పుణ్యం వద్దే. అమ్మోర్లాగా ఉన్నారమ్మా, ధర్మం చేసేయాలమ్మా. అయ్యగారు, బ్రో ధర్మం చేయండి బ్రో. సార్ 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 ధర్మం చేయండి అయ్యా. 20 మంది ఉన్నాం సార్. అయ్యా ధర్మం చేయండి అయ్యా. సార్ ప్లీజ్ సార్. అయ్యా అందరూ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మయ్యా 8,200 రూపాయలు రా. 8,200? వీడి పేరు పగలు కాళిదాసు, రాత్రి దేవదాసు. అర్థమైందా? ఏంటి? ఏం లేదండి, సారీ. సార్ చెప్పండి సార్, ఆటో కావాలా? పేపర్. పేపరా? సరే తీసుకో. బిచ్చమనే మాటే నీ నోటి నుంచి రాలేదే, అలాంటిది బిచ్చగాడిగా నువ్వు దీక్ష చేయగలవా? మా ధర్మం చేయండి అమ్మా. మా
ధర్మం స్వామి. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. సార్ బిచ్చన్ సార్, బాగా ఆకలేస్తుంది. డబ్బులేవన్నా ఇవ్వండి సార్. రేపట్టు నీ అబ్బా దొన్న పోతులా ఉన్న బిచ్చమేయాలరా నీకు. అయ్యా ఆకలేస్తుందయ్యా. నీకు టీ పోతే మాకు పేపర్ కప్ మొక్కరా, నీ బొచ్చది పోస్తా. అయ్యా రేయ్ నువ్వు పక్కకు జరగవయ్యా, కస్టమర్కి విలువయ్యా. జరుగు. సార్ మీరు రండి సార్, లోపలికి రండి. లోపలికి వచ్చి కూర్చోండి సార్. రండి సార్. ఎండీని కలవాలి. కాటన్ డివిజనా? అవును. సెకండ్ గేట్ లోకి వెళ్ళండి ప్లీజ్. సరే. వెల్కమ్ సార్, రండి. రావయ్యా సెట్. అరులున్నాడా? టీ చెప్పంటారా సార్? పొద్దయ్యా సైబర్ మీటింగ్కి వెళ్ళాలి. వాల్యుయేషన్ పేపర్లు రెడీ చేసావా? 1 minute సార్. తొందర తీసురా. అరుల్కి ఇటాలియన్ క్యూజిన్ అంటే చాలా ఇష్టం. బెస్ట్ చెఫ్ అవార్డు కూడా వచ్చింది అతనికి. ఇదిగోండి. సేటు ఇంకా నువ్వే అరుణ్తో మాట్లాడుకో. ఏమయ్యా అడగటం మర్చిపోయాను, 2 రోజుల నుంచి ఏంటి అరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది? అది నేను వాడి పెద్దనాన్నయ్యా, నాతో కూడా చెప్పకూడదా? అలా ఏం లేదు సార్. ఏంటి బ్యాంకాక్ గాని మలేషియా గాని వెళ్ళాడా ఏంటి? అవును సార్. సరే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వు, సేటు కొంచెం మాట్లాడాలన్నాడు. లేదు అతనే ఫోన్ చేస్తానన్నాడు, నంబర్ ఇవ్వలేదు. నీ దగ్గర నెంబర్ లేదా? లేదు సార్. అయ్యా నమస్కారం. అరుణ్ బాబు లోపల ఉన్నారా? తన పాస్పోర్ట్ రెన్యూలు వచ్చింది, ఇవ్వాలి. ఎందుకు అబద్ధం చెప్పాడాడు? పాస్పోర్ట్ లేకుండా ఫ్లైట్ ఎలా ఎక్కాడు అసలు? ఏదో దాస్తున్నారే. జీ 2 ఫ్యాక్టరీలకు కలిపి 487 కోట్లు వాల్యూ చూపిస్తున్నాడు జీ. బిల్లులకు మాత్రమే అంత వాల్యూ ఉందా? అంటే మొత్తం కలిపితే దాదాపు 1000 కోట్లు దాటచ్చు. వాళ్ళ ఆస్తులతో పోల్చుకుంటే మనకి కొంచెం తక్కువే అనిపిస్తున్నాయి సార్. ఆడికన్నా ఆస్తులు నాకే ఎక్కువ ఉన్నాయి, కానీ నా పిల్ల ఒకటి తెచ్చింది కదా, ప్లేట్ ఇడ్లీలా ఇద్దరిని కంది. ఆస్తి 2 ముక్కలైందిగా మరి. కానీ 1000 కోట్లకి అక్కడ వాడు ఒక్కడే వారసుడు. మాయా ఆ ఎర్రసీరత్త 2 రూపాయలు వేసిద్దని 5 రూపాయలు. 5 రూపాయలు వేస్తుందని 2 రూపాయలు బెటర్. అమ్మకాల
అమ్మా ధర్మం చేయి తల్లి. అమ్మా, అమ్మా, అమ్మా. ఏయ్, 2 రూపాయలు ఇవ్వు 5 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? ఆమె 5 రూపాయలు ఎత్తది, 2 రూపాయలు 2 రూపాయలు అదే 5 రూపాయలు పెట్టని చెప్పాను. ఏయ్, నువ్వు నన్ను మోసం నువ్వు చేయకు. కూర్చోటలా మాట్లాడు మరి. తీ ఏయ్, డబ్బులు. విన్నావు కదరా? తీ మాయా. మోసం చేయకు. అయ్యా స్వామి దయగల మహాప్రభు. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? సార్ ధర్మం ఇచ్చినట్టు ఇచ్చి తిరిగి అడగకూడదు. ఏమాయా? దానికి కాదు సార్, మీతో కలిసి నేను. ఏంది సార్ మీరు కూడానా? ఎందుకు? ఇలా వచ్చే ప్రతి ఊడికి ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఆడాడు ఫ్లాష్ బ్యాక్ చెప్పి అదిని మనం ఏడ్చి ఆడిచ్చిన డబ్బులు ఆడిగే తిరిగి ఇచ్చేయాల్సి ఉంటది. పర్వాలేదా సార్? కూర్చోండి సార్. వెల్కమ్. సిట్ డౌన్. ఏంటయ్యా క్యాష్ కౌంటర్లో కూర్చున్నట్టు కూర్చున్నావు? సిన్సియర్ బెగ్గర్లా కూర్చోవాలి. లే లే కింద కూర్చో. ఇటు తిరిగా. మన ఉత్తులో మొదట నీ మొహంలో ఓ పక్క హార్లిక్స్ బాటిల్, ఓ పక్క బూస్ట్ బాటిల్ ఎలాడుతున్నట్టుగా ఉన్నాయే. నిన్ను చూస్తే మదర్ తెరిసా కూడా జాలి కలిగేలా లేదే. ఒరే కోటిగా రెడీ మాయా. స్కిన్ బన్నులా ఉంది. లుక్ ఓకే. ఇలా రోజు చేయాలా? అవసరం లేదు, మొదట 2-3 రోజులే. ఇప్పుడు హీరోలు మొదటి సినిమాలో మామూలుగా ఉంటారు. 3-4 సినిమాల్లో ఆడియన్స్ ఈడోరా మన హీరో అన్నట్టుగా అనిపించట్లా? అంటే ఆ గ్యాప్ లో హీరో అందంగా తయారడిన అర్థమా? అలా అని ఆడియన్స్ మైండ్ సెట్ చేయడమే. అదే విధంగా మన క్లయింట్ ని కూడా నిజంగానే నువ్వు బిచ్చగాడవన్నట్టుగా చేసుకోవాలి. అలాగే సార్. ఇంకో ముఖ్యమైన విషయం, భక్తులు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు బిచ్చం అడిగి డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళని లోపలికి వెళ్ళనిచ్చి ముందు వాళ్ళని బిచ్చమెత్తుకోనివ్వాలి. వాళ్ళు బయటకు వచ్చినప్పుడే మనం వాళ్ళ దగ్గర బిచ్చమెత్తుకోవాలి. ఇలా 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 అంటే వాళ్ళది, ఇలా అంటే మనది. సరే పూజ అయిపోతుంది, క్లయింట్స్ అందరూ బయటకు వస్తారు. రా మనం డ్యూటీ ఎక్కుదాం. దా. అమ్మా 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 ధర్మం చేయండి అమ్మా. అమ్మా అమ్మా ధర్మం చేయండి స్వామి. అయ్యా 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 ధర్మం చేయండి అమ్మా. అమ్మా అమ్మా. నో ఇంప్రూవ్మెంట్ రా. 2 రోజులుగా కాళ్ళకు కూడా వాపు వచ్చింది. టెంపరేచర్ కూడా ఎక్కువైంది. అరుణ్ నువ్వెక్కడున్నావురా? ఐఎమ్ సారీ. లేదు, నేనెవరో మీకు తెలీదు. మీకు తెలిసిన వారొకరు ఇక్కడ డ్రింక్ చేసి పడిపోయారు. అవునండి, రిసీవ్డ్ కాల్స్ లో మీ నెంబర్ చూస్ చేశాను. అది కాంప్లెక్స్ పక్కనున్న వైన్ షాప్ దగ్గర. ఓకే. ఏ మహి, ఏంటి నువ్వు చేస్తుంది? ఒక చిన్న పిల్లకి తండ్రి అమ్మాయి తాగుబోతూ. ఆ అమ్మాయి పాపం డాడీ బుక్స్ తీసుకొస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. నువ్వు ప్రతి రోజుని నీ ఖాళీ చేతులతోనే మొదలు పెట్టాలి. సార్ ధర్మం చేయండి సార్. సార్ ఇచ్చాను సార్, ఏదో ఒకటి ఏంటి సార్. నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చావా? ఆకలిగా ఉన్నాను, ఏదోటి ఇవ్వండి సార్. అయితే ఉండు, ఈ సిగ్నల్ దగ్గర పోలీసులు ఉన్నారు, ఆ సిగ్నల్ దగ్గర ఇస్తాను. వచ్చిందా బంగారం? ఆటో దగ్గరికి రా.
అర్లు ఇంగ్లీష్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ మీ Thank you so much. బిగ్ సిస్టర్ థ్యాంక్ యూ గిరిజకో ఎన్ని డాలర్లు మార్చాలి? $15. కరెక్ట్ గా లెక్క పెట్టావా? కమిషన్ పోగా 953 వచ్చింది. థ్యాంక్స్ అండి. ఇదిగో నీ వాట $300 బ్యాలెన్స్ అడక్కో. పోదాం పదండి. ఒక షర్ట్ చొక్కా కొనుక్కోవాలి, బాగా స్మెల్ వస్తుంది. అర్లు ఇట్రా. ఇదే బ్రో మన ఫ్లాట్. కుడికాలు పెట్టి లోపలికి రా, మొహమాట పడకు రా. ఇదే మన షాపర్ స్టాప్. బాగుందా? అన్నట్టు ఇందాక నువ్వు షర్ట్ అడిగావు కదా, ఇదిగో ఇదే మన శర్మాస్. ఇవన్నీ నేవీ వాళ్ళు వేసుకునేవి. హార్బర్ దగ్గర తక్కువ ధరకు అమ్ముతారు. బ్రో నీ సైజ్ ఎంత? మీ దగ్గర ఇన్ని ఏంటి బ్రో, మనకు వచ్చిన దాంట్లో టిఫిన్లకి భోజనాలకి 40-50 పోగా మిగతా దాంతో స్వర్ణ భూమిలో ఫ్లాట్ కొనుక్కుంటావా ఏంటి? కానీ ఇవన్నీ మనం చేసే పనికి. ఏమయ్యా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? బిచ్చగాడంటే ఎప్పుడు చూసినా అమ్మే తెల్ల అని అడుకుంటూనే ఉండాలా? డాక్టర్లు అంటే 24 గంటలు సూది వేసుకుంటూ తిరుగుతారా ఏంటి? ఒక్కడు గుర్తుంచుకో, అందరూ పనులు పూర్తయ్యాక 6 దాటాక ఓ పెగ్గేసుకుని ఇంటికి చేరుకున్నారు అనుకో, ఆ తర్వాత ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళు చూసుకోవట్లా? బిచ్చగాళ్ళు కూడా అంతే. 6 దాటిందంటే వాళ్ళ లైఫ్ వీరు. సైజ్ చెక్ చేసుకో, నీకు ఏది కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఇందులో తీసుకో, ఓకేనా? అలాగే. సరేరా, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. పర్వాలేదు. బట్టలు ఇస్త్రీ అవుతాను, కూర్చోమంటున్నా కూర్చో. ఇదిగో ఇచ్చాడు కదా అని ఈ షర్ట్ వేసుకుని రేపు అడుక్కోవడానికి రాకు. 90 పైసా కూడా ఏడవడం. వాళ్ళు ఇచ్చే ₹1 మనకు 2 కళ్ళు ఉండకూడదు అనుకుంటారు వాళ్ళు. తిరిగి మాసిపోయిన షర్ట్ వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలని ఆశ ఏంటి? శుభ్రంగా ఉన్నామంటే డబ్బులు వేయటానికి వాళ్ళకి మనసు రాదు. బిచ్చగాడికి కడుపు ఒకటేనా ఉండేది? దానికి మించిన మనసు కూడా ఉందయ్యా. దానికి శుభ్రంగా ఉండాలనిపిస్తుంది, మానంతో మర్యాదగా ఉండాలనిపిస్తుంది. 6 గంటలు దాటిన తర్వాత అయినా ఆ మనసుకు నచ్చినట్టు శుభ్రంగా ఉందాం తమ్ముడు. వెళ్ళి స్నానం చేసి ఈ షర్ట్ వేసుకో, నీకు నచ్చింది కొనుక్కొని తిను. వెళ్ళు తమ్ముడు. ఐఎమ్ సారీ. నిజంగానే ఈగనే కొట్టాను, కానీ అనుకోకుండా. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. సార్, మీరు ఇంకా హ్యాండ్ వాష్ చేయలేదు. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఒక స్మాల్ పిజ్జా. ఓకే సార్. గర్ల్స్ కస్టమర్. ఏంట్రా ఇక్కడ వదిలేసి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు? జేబులో పైసా కూడా లేదురా. అవును మావా, బార్లు కూడా తెరిచేస్తుంటారు, చేతులు వణికిపోతున్నాయి. అడు చూడరా. ఎందుకురా? నీ దగ్గర ₹1000 ఉంటే అందులో నుంచి ఎంత వేస్తామా హుండీలో? నేను ₹10 వేస్తాను. వాడు 200 వేశాడు అంటే వాడు ఎంత పెద్ద పుడింగ్ అయి ఉంటాడు మామా. వాడి జేబులు ఇంకెంత ఉంటాయో. రే, ఓ ₹1000 ఇవ్వు. ₹1000? నా దగ్గర లేవు సార్. అయితే 500 ఇవ్వు. నిజంగా లేవు సార్, ఇప్పుడే దేవుడి హుండీలో వేశాను. కథలు చెప్తున్నావా? ఉన్నవన్నీ ఉండిలో వేసి నువ్వు వెళ్ళి బిచ్చం ఎత్తుకుంటావా? అవును సార్. ఒకటిచ్చానంటనా? జోకులేస్తున్నావా? సార్ నిజమే సార్ చెప్పేది. బిచ్చవెత్తుకున్న డబ్బుల్లో నా ఖర్చులు తీసేస్తే మిగిలినవి హెల్ప్ చేస్తూ ఉంటాను. లేకపోతే మరుసటి రోజు దేవుడి హుండీలో వేసేస్తాను. నిన్న ఫారినర్స్ $1 ఇచ్చారు. కథలు చెప్తున్నావా? సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్. సార్ సార్ లాక్కండి సార్. మావా, డబ్బులు లేవు కానీ సూపర్ ఫిగర్ ఫోటో పెట్టుకున్నాడు మావా ఈ పిచ్చగాడు.
భలే ఉంది కదా. ఫిగర్ ఎప్పుడు కప్పి చూడకూడదు, చూడాలి. అమ్మా అమ్మా నొప్పి రే తట్టుకోలేకపోతున్నా త్వరగా పైకి నొప్పి. సార్ నా ఫ్రెండ్ కాలు జారి కుప్పతోట్లో పడిపోయాడు సార్, కొద్దిగా హెల్ప్ చేయండి సార్. మా మనిషిని కొట్టడానికి వచ్చి మా దగ్గరే హెల్ప్ అడుగుతున్నావా? తొందరగా తీసుకెళ్ళు, లేకపోతే మున్సిపాలిటీ బండి వచ్చి తీసుకెళ్తుంది. వాడు మీ మనిషి. నొప్పి మిమ్మల్ని ఒక అత్తవేరు బిచ్చగాడే కొట్టాడంట్రో. అవునా? 10 ఇళ్లలో తిండి తింటాడు కదా, అందుకే 10 రకాల నొప్పులు వస్తున్నాయిరా. ఓ మై గాడ్, ఫుల్ బుద్ధి లేదా నీకు? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావు? సార్ మీరే కదా సార్ సడన్ బ్రేక్ వేశారు. ఈడియట్, కొంచెం గ్యాప్ వచ్చి నడపొచ్చు కదా. సార్ దీనికి ఎంత అవుతుందో చెప్పండి, నేను ఇచ్చేస్తాను. ఎంత ఇస్తావు? అడుగుతున్నానుగా చెప్పు, ఎంత ఇస్తావు? ఏమనుకుంటున్నావు? 500 ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆడి కంపెనీ వాడు 25,000 బిల్లేస్తాను, నాకు ఇస్తావా నువ్వు? మాట్లాడుతాను చూడు, పెద్ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు. ఇదిగో అసలు నిన్న లాభం లేదు. నీలాంటి లోకల్ని నాలాంటి రాయల్ని ఒకే రోడ్డు మీద తిరగనిస్తాను చూడు. ఈ సిస్టమ్ ముందు దాన్ని అనాలి. పో పో, తొందరగా వెళ్ళి నీ పిజ్జా డెలివరీ చేసి ఎవడో ఒక టిప్స్ పడేస్తాడు, తిని పడుకో. యూస్లెస్. ఎక్స్క్యూజ్ మీ, ఈ కార్కి ఇన్సూరెన్స్ చేశారా? అయితే వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. డబ్బు ఉంది కదా అని అందరినీ తక్కువ చేసి మాట్లాడుకో. నువ్వు రాయల్ ఫ్యామిలీయా అని ఆమెను అడుగుతున్నావు? ఆడి కార్లో వస్తే నువ్వు రాయల్ ఫ్యామిలీయా? ఆడి కార్ హై అండ్ మోడల్ కాస్ట్ ఎంతో తెలుసా? 2,34,00,000. నీ కారు కేవలం 40 లక్షలు. నువ్వు రాయల్ ఫ్యామిలీయా? PY పాండిచేరిలో కార్ రిజిస్ట్రేషన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నావు. కేవలం 3 లక్షలు తగ్గుతుందని వాళ్ళు ఇతర స్టేట్ వాళ్ళకి అమ్మకపోయినా ఫేక్ అడ్రస్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకునేవాడివి నువ్వు. రాయల్ ఫ్యామిలీ 0719. ఒక 50,000 ఇస్తే ఫ్యాన్సీ నెంబర్ ఇస్తారే, అది కూడా ఇవ్వలేకపోయావు. కానీ ఇక్కడికి వచ్చి పెద్ద రాయల్ ఫ్యామిలీ అని ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏ కార్ సొంత డబ్బులతోనే కొన్నావా, లేక ఎక్కడన్నా ఫైనాన్స్ తెచ్చుకున్నావా? దా ఓ చాసి చూపించు దా. హే, ఏసీ కూడా వేసుకోలేదా? ఏమయ్యా, ఆడి కారు ఆట ఆడించేశారు సార్, ఏం చేస్తారేంటి? అందరికి షేర్ చేసి ఇస్తావు కదా. షేర్ మార్కెట్ లో వర్క్ చేస్తా. అందుకేనా కార్ మార్కెట్ గురించి పాయింట్ పాయింట్ చెప్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్. మీరు మా రెస్టారెంట్ కి గుర్తుందా? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ గెట్ యువర్ నెంబర్? సారీ, నాకు ఫోన్ లేదు. కోటి కమింగ్ బ్రో. బాయ్. మమ్మల్ని బిచ్చగాడు కొట్టాడన్న సంగతి ఎవరితో చెప్పనని ప్రమాణం చేయవా? దానికి కూడా ప్రమాణం చేయాలరా? రే, ఈ యదవని అసలు నమ్మకూడదు. మనం గోండాలం కాబట్టి అన్న మనకు పనిస్తున్నాడు. మమ్మల్ని బిచ్చగాడు కొట్టాడని తెలిస్తే మా కెరీరే పోద్దురా. అన్నకి చెప్పనని ప్రమాణం చేయడానికి దండం పెడతాను. మనకు మందు పడకపోతే ప్రమాణం చేయడం రాదే. నీకేం కావాలి? డబ్బులు ఇవ్వు, కాస్ట్లీ బ్రాండ్ నేనే తెచ్చుకుంటా. రే, ఎవరా?
మాకు మనిషికో బీర్ తీసుకో. ఏంది బీరా? బీరు తాగే వాళ్ళు ఎందుకురా వైన్ షాప్ వచ్చి దాన్ని అవమానిస్తారు? దానికి బదులు నల్లాలో మున్సిపాలిటీ నీళ్ళు తాగంటారా, సరిపోద్ది. అన్నా కాస్ట్లీ సరుకు నాకు హాఫ్ ఇవ్వు, బచ్చాగాళ్ళకి 2 బీర్లు ఇవ్వు. ప్రమాణం చేయరా. ఎందుకురా ప్రమాణం? మిమ్మల్ని బెచ్చగాడు కొట్టాడని రైట్ అన్నకు మాత్రమే కాదు, నిన్ను ఎవ్వరికి చెప్పను. ప్రమాణం చేయరా. అయితే ఓ కోట చెప్పు. రే మా దగ్గర డబ్బులు లేవు కానీ కావాలంటే ఇది తాగు. ఇదా? రే ఇందులో సగం బీరుందిరా. చూడు సిద్ధప్ప, నా లవ్వరు నీకు పెళ్ళం కావచ్చు, కానీ నీ పెళ్ళం నాకు లవ్వరు కానే కాదు. లాస్ట్ మంచి అర్థమైందా? రే డబ్బులు ఇవ్వరా. ఇదిగోరా. అన్నా వాడు ఫస్ట్ కొన్నాడు కదా, అదే బ్రాండ్ ఇంకో క్వార్టర్ ఇవ్వు. తమ్ముడు మొహం నిండా ఆ దెబ్బలు చూడు. వచ్చేవారు నీకు పెళ్లి పెట్టుకుని ఎందుకయ్యా ఆ బిచ్చగాడి చేతులు తనలు తిన్నా? దానికి మళ్ళీ పార్టీ. వాళ్ళ పరువే పోయింది. ఎవరికి చెప్పండి, అందరికీ చెప్తావా? చెప్పవే. ఎక్కడున్నావయ్యా? మా అన్నతో పాటే ఉన్నానే. ఇదిగో సీటీ కడతానని డబ్బులు తీసుకుపోయి బిచ్చగడి దగ్గర తన్నులు తిని సిగ్గు లేకుండా పార్టీ చేసుకున్నావా? ఇంటికి రా, నీ పని చెప్తాను. పిచ్చిదని కూడా చూడకుండా రోజు అడ్డగడగలే దాని వెనక ఎవరో ఒకరు పడతానే ఉన్నారు సన్నసోళ్ళు. తమ్ముడు పదండి. ఊరికి ఏడో మాక రా. రా తమ్ముడు. రా. ఏంటి కృతజ్ఞత? నీకు సరిగ్గా నటించడం రాదు కదా? ఏదో ఒక కారణం వల్ల వేరే బతికి వాళ్ళని నేను గుర్తుపట్టగలను. పెద్ద పోజు కొడుతున్నావు కదా, రేపు చెప్తావు దాని సంగతి. సైన్ చేశారా? సార్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇన్ఛార్జ్ నువ్వే? అవును సార్. పర్సన్ ఏది? అక్కడ ఉంది సార్. సరే కొంచెంసేపు అక్కడ వెయిట్ చేయి, పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క హోమ్లోనే డబ్బులు లేకపోయినా చేర్చుకుంటారు. ఇక నువ్వు ఫ్రీగా భయపడకుండా ఉండు. ఈ రోజు నుంచి సరిగ్గా 34 రోజుల తర్వాత నువ్వు వేరే ప్లేస్ లో ఉంటావు, సరేనా? సరే. అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండే వాళ్ళలాగే బిహేవ్ చేయి. ఆయా వస్తుంది, జాగ్రత్త. తులసి పేషెంట్ అటెండ్ రా. రండి. రా. ఇదే ఆమె బెడ్ సార్. వారంలో ఒక రోజు, శనివారం మాత్రం ఒక 1 అవర్ చూసి వెళ్ళొచ్చు. సరేనమ్మా. ఓకే.
ఆ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక పేద రైతు. సరిగ్గా వానలు పడక వాళ్ళ పొలాలన్నీ ఎండిపోయాయి. బ్యాంకులో తీసుకున్న అప్పు తీర్చలేక వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. భద్రత లేని ఈ లోకంలో బతకటం కోసం పిచ్చిదాని వేషం వేసింది. ఇంకొన్ని రోజుల్లో ఆ అమ్మాయిని మంచి ప్లేస్లో సెటిల్ చేస్తాను. దేనికి? లేదు, ఇంత పెద్ద హెల్ప్ చేస్తున్నారు కదా. అలా చూస్తే నేనే మీకు షేకండ్ ఇవ్వాలి. ఎందుకు? కామెంట్స్ చేస్తూ ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే తాగాడని తెలిసి కూడా మీరు ఒకతనికి హెల్ప్ చేశారు కదా. కాలేజ్ అయిపోయాక ఎంఎన్సీ వాళ్ళతో వెళ్ళలేక ఫ్రెండ్స్ అందరం కలిసి పిజ్జా షాప్ పెట్టాం. కానీ బిజినెస్ నడవట్లేదు. 18 గంటలు దాటితే పిండి ఫ్రీజర్ లో ఉన్నా పాడైపోతోంది. ఇంతకు ముందు ఇలాంటి సెంటర్స్ కి ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అలాంటిది నెల తర్వాత బిజినెస్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? బిజినెస్ లేదబ్బా, అందుకే ఈగల్ని కొట్టబోయి కస్టమర్స్ ని కూడా కొట్టేస్తున్నాం. అమ్మాయి నచ్చిందా? షీఈస్ గుడ్ మా. ఇంకా చాలా మంది అమ్మాయిల ఫోటోలున్నాయి, అన్నీ చూడు. ఇక నేను ఏ ఫొటోస్ చూడమ్మా. నాకెందుకో షీఈస్ మై గర్ల్ అనిపిస్తుంది. ఇలా చూడారల్ మహేశ్వరి, నువ్వు నమ్మవు గాని నేను ముందే రాసి పెట్టాను. నాకు ఈ అమ్మాయి నచ్చిందిరా. షాప్ క్లోజ్ చేయాలన్న ఐడియా వదిలేండి. ఈవినింగ్ 6 తర్వాత నేను అక్కడికి వస్తాను. ఏ ఆపు, లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉందా? వెళ్ళి సార్ కలు. ఏ ఆపో, బండి పక్కన పెట్టు. ఏ ముందా ఫోన్ ఆపి త్వరగా పేపర్స్ తీసుకురా. టెన్షన్ పడకు, ఇప్పుడే వస్తాను. 100 రూపాయలు ఇచ్చిళ్ళు. సార్ నిజంగా నా దగ్గర డబ్బులు లేవు. ఏంటయ్యా ఏమీ లేవంటున్నావు? ఎక్కడ పని చేస్తున్నావు? నేను బిచ్చం ఎత్తుకుంటాను సార్. ఓయ్ ఏంటి కామెడీయా? సార్ లేదు సార్, నిజంగా నేను బిచ్చం ఎత్తుకుంటాను సార్. నువ్వు చెప్తే ఏనో గానీ స్టేషన్కి వెళ్ళి ఫైన్ కట్టేసి బండి తీసుకుపో. ఇదో కానిస్టేబుల్. సార్ నమ్మండి సార్, నేను మీ దగ్గరే చాలాసార్లు బిచ్చం ఎత్తుకున్నా. నా దగ్గర? అవును సార్. ఎక్కడా? మీరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న వినాయకుడి గుడికి వారం శనివారం వస్తారు కదా, అక్కడ ఆంజనేయుడికి నెయ్యి దీపం, శనీశ్వరుడికి నువ్వుల దీపం పెట్టి 2 దేవుళ్ళకి 8 లాగా ప్రదక్షిణ చేసి సాష్టాంగంగా మీరు పడుకొని మీ మొహాన్ని లెఫ్ట్కి తిప్పగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెట్ల దగ్గర మీ బ్రౌన్ షూస్ పక్కనే నేను బిచ్చం ఎత్తుకుంటాను సార్. మీరు షూ వేసుకునేటప్పుడు నేను అయ్యా అయ్యా అని పిలుస్తాను సార్. కానీ మీరు నా పక్కనున్న ఒంటి చేతి వాడికి డబ్బులేసి వినాయకుడే వాడికి దానం చేయమన్నట్టు వాడికి మాత్రమే బిచ్చం వేసి సీఎం కార్ క్రాస్ అయిన తర్వాత వచ్చే ఫీల్లో రిలాక్స్డ్ గా వెళ్ళిపోతారు సార్. తనెవరు అక్కడ నుంచింది? నా గర్ల్ ఫ్రెండ్ సార్. గర్ల్ ఫ్రెండా? 45 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యా, నన్ను ఒక్క అమ్మాయి కూడా చూడలేదు కదయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళి సుఖపడిపో. ఉంటాను సార్. వదిలేసాడా? ఏం చెప్పా? నిజం చెప్పాను. ఇది అరుల్గాడి చిన్న మిల్లు 140 కోట్లు. ఇది దాని వెనకాలన్న పెద్ద మిల్లు 247 కోట్లు. 2 అమ్మకానికి వచ్చాయి. నా తమ్ముడు కొడుకు దగ్గర నేనే కొంటాను, కానీ సేటే బినామీ. రిజిస్ట్రేషన్ చేయించేది అతని పేరు మీదే. ఓకే సార్, 2 రౌండ్లు మన బ్యాంక్ నుంచే శాంక్షన్ చేద్దాం. ఒకే రోజులో శాంక్షన్ చేయొద్దు. ఏ? రోడ్డుకి ఎదురుగా ఉన్న ఈ చిన్న మిల్లుకి శాంక్షన్ చేయ ముందు ఈ పెద్ద మిల్లుకి చివరిదాకా ఏదో ఒక కారణం చెప్పి పోస్ట్ పోన్ చేసే. చుట్టూతా మన అడవే. పెద్ద మిల్లుకు దారి ఈ చిన్న మిల్లు నుండే. ఈ చిన్న మిల్లు మనం కొన్నామంటే ఆ తర్వాత ఎవరైనా పెద్ద మిల్లులోకి వెళ్ళాలి అంటే హెలికాప్టర్లోనే వెళ్ళాలి. అప్పుడు చూడండి పెద్ద మిల్లుకి నేను చెప్పిందే ధర. సార్ మీరు చెప్పినట్టే చేద్దాం సార్, కానీ పోయిన లోన్ శాంక్షన్ కి నాకు రావాల్సిన కమిషన్ రాలేదు సార్. కర్రీ యాదవ్కి కమిషన్ పూర్తిగా ఇవ్వాలా? ఇది తీసుకెళ్ళి వాడికి ఇచ్చిరాపో. అలాగే. ఏమైందయ్యా? ముఖం మాడిపోయింది. నా తమ్ముడు చచ్చిపోయే ముందు వాడు 10 లక్షలకే హాస్పిటల్ ఖర్చుల కోసం మొత్తం ఇల్లు మిల్లు అన్ని రాసిస్తాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉండే రాక్షసి దున్నపోతు మహంది ఆ అరుణుగారి అమ్మ అంతా చెడగొట్టింది. అది కనుక లేకపోయింటే ఆస్తి మొత్తం ఆ రోజే నా చేతికొచ్చుండేది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ముందు ఆ మిల్లు లాగి ఆ తర్వాత
మొత్తం మింగేస్తాను. రిజిస్ట్రేషన్ చేయిద్దామంటే వాడెక్కడికి వెళ్ళాడో తెలియలేదే. తెలీదా? ఒకసారి తన ఫ్రెండ్ షేర్ మార్కెట్ బిజినెస్ అని చెప్పాడు, కానీ నాకు కూడా సరిగా తెలీదు. నాకేమో అతను వేరే పిజ్జా షాప్ లో పనిచేసే మాస్టర్ ఏమో అనిపిస్తోంది. కరెక్టేనే. కాదు, అతని గెడ్డం చూస్తుంటే మహి అతని రిపోర్టర్ అయి ఉంటాడే. నిన్న నా ఫ్రెండ్స్ అందరూ నువ్వేం వర్క్ చేస్తావని నిన్ను అడగమన్నారు. ఏదో నేను కాదు, వాళ్ళు అడగమన్నారు. నువ్వేం పని చేస్తావో తెలియాలా ఏంటి? తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు? ఎనీథింగ్ ఎల్స్? ఓకే అరుణ్, సీ యూ. రేపు ఫ్రీ అయితే రా ఆఫ్టర్ 6. ఓకే? అవును, నువ్వేం వర్క్ చేస్తావు? దానికి ఏమన్నాడే అతను? దీనికి నేను బదులు చెప్పాననుకో, అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చేస్తావు. బెటర్ తిని వదిలే. ఏమే అర్థం కావటం లేదే అతను? అదేం కాదు, అతనికి తను చేసే పని నచ్చుంటే ఐఎమ్ సో అండ్ సోని ఓపెన్ గా చెప్పేవాడు. విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చేవాడు. నాకెందుకో అతని చదువుకి తగ్గ పని దొరికే వరకు ఏదో దొరికిన పని చేసుకుంటున్నాడు అనిపిస్తోంది. ఏదేమైనా అతను తన లైఫ్ కోసం ఏదో ఒక చోట ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడుగా. బిచ్చమైతే ఎత్తుకోడుగా. నువ్వు పెద్ద పుల్లి ఎక్కిరావమ్మా, గండిపేట గండి మైసమ్మా. ఇదిగో మాయా, నాకు డౌట్. అడుకో. పాలు పోసావని పాలోడంటారు. అవును. పేపర్ వేసావని పేపరోడు అంటారు. కరెక్టే. మరి అలాంటప్పుడు బిచ్చ వేసావనే కదా బిచ్చగాడు అనాలి. మనల్ని ఎందుకు మా బిచ్చగాడు అంటారు? ఇంత టైట్ చాలు కదా. సరే. ఏంటి బ్రో, రెడీ అవ్వలేదు? టైం అవుతుంది. పద. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇదిగో తమ్ముడు, నువ్వు డీసెంట్ గా, ఫెయిర్ గా, పద్ధతిగా, విజయ అంటూ ఇలా స్టైల్ గా ఉంటావు. మరి డీసెంట్ గా నువ్వు ముందెళ్తేనే కదా సైలెంట్ గా మేము నీ వెనకొచ్చేది. మేము రెడీ అయ్యా. చూడు బ్రో, నువ్వు వస్తావని అందరూ ఎలా రెడీ అయ్యారు. మనం త్వరగా వెళ్ళొచ్చేద్దాం రా. చేస్తున్నారని కలెక్షన్ హాలిడే, సండే ఇంకో హాలిడే. వాళ్ళు ఇచ్చారు కదా అని మనం కడుపుకి హాలిడే ఇవ్వలేంగా. భయపడొద్దు, మనల్ని ఎవ్వరూ అడగరు. ధైర్యంగా పదా. తమ్ముడు రా 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 రా. బాగున్నావా తమ్ముడు? ఏంటి అలా చూస్తున్నావు తమ్ముడు? ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? అమ్మ బాగుంది కదా? బాగుంది. సంతోషం. ఫ్రెండ్స్ తో వచ్చినట్టున్నారు. తప్పకుండా భోంచేసి వెళ్ళాలి. ముహూర్తానికి టైం అవుతుంది. లోపలికి వెళ్ళండి. వెళ్ళండి తమ్ముడు, వెళ్ళండి సార్. మనం పెళ్లి కూతురుతో బంధువులం. మాయా, పెళ్లి కొడుకు తరపుంటేనే గౌరవిస్తారు. ఏమయ్యా, ఇక్కడ లడ్డు మిస్ అయిన చూడవయ్యా. కడుపు నిండా తినండి. రేయ్, ఆ వరుసలో గారెలు పెట్టలేదు చూడు. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? లాగించు. ఆయన్ని ఊర్లో చూసినట్టున్నాను. నూజివీడు ఆయిల్స్ ఓనర్ అనుకుంటా. ఎవడు వాడా? నూజివీడు ఆయిల్ మిల్లుకు వానరా? అవును. వాడిని మేరీమాత చర్చి ముందు 2వ మెట్టు మీద చూసుంటావయ్యా. గుర్తురాలా? మన కజిన్ దగ్గరే. ఇదిగో ఇక్కడ సాంబార్ వేయలేదు చూడు. కడుపు నిండా తినండి. పాయసం పంపిస్తా, రెడీగా ఉండు. అతను ఎవరో తెలుసా మీకు? తెలియదే. రే, తిన్నాక స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో దగ్గర మర్చిపోవద్దు. వీళ్ళందరూ బిచ్చగాళ్ళు సార్. వీళ్ళని పందిర్లో కూర్చొని తినడానికి ఎంకరేజ్ చేయకూడదు. రేయ్, ఎంతమంది వచ్చారా మీరు? మర్యాదగా మీ వాళ్ళందరినీ బయటకు వెళ్ళమని చెప్పు. సార్, అందరూ భోజనం మధ్యలో ఉన్నారు సార్. రేయ్, మీ అంతటా మీరు లేచి అడితే కొట్టకుండా వదిలేస్తాం. రే నువ్వు ఆగు. ఏయ్, చెప్తే అర్థం కావట్లేదా మీకు? పందిరంతా మీరే ఉన్నారు కదరా, వదిలితే తాళి కూడా కట్టేటట్టున్నారు. ముష్టి ఎదవల్ల ఏమన్నా తప్పు చేసింది కాక బుకాయిస్తావేంట్రా? స్టాప్. వాళ్ళు చేసిన తప్పే సార్. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ కలిసున్న ఈ పందిట్లో, కొత్త సంబంధాలు కలుపుకుంటున్న ఈ ఫంక్షన్లో అయిన వాళ్ల వల్లనో ఇంకేదో కారణం వల్లనో అనాథలుగా మారి బిచ్చగాళ్ల లైఫ్ బతుకుతున్న వీళ్ళు ఒక్క పూట మీతో భోంచేయటం తప్పా సార్? మీ అందరికీ ఒక్కరోజంటే ఒక్కరోజే, కానీ వాళ్ళకి 3 పూటలు. భోజనం దొరుకుతుందో లేదో అన్న షూరిటీ లేని 3 పూటలు. వయసు మళ్లిన వారిని కూడా చూడకుండా ఒక శత్రువుని కొట్టినట్టు కొట్టారు కదా సార్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు, నాకు, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకే ఒక్క శత్రువు. ఆ జన్మ శత్రువు ఆకలి. ఆ శత్రువుని కాసేపైనా ఫ్రెండ్ చేసుకుందామని మీ భోజనం తిన్నారు సార్. వాళ్ళు చేసిన తప్పే సార్, క్షమించండి. తమ్ముడు నువ్వు. నేను వీళ్ళలో ఒకడిని.
బిచ్చగాణ్ణి. సార్, ఆ రోజు వాళ్లే గొడవ వేసుకున్నారు సార్. ఈ రోజు ఇక్కడికి ఎత్తుకొచ్చారు. అసలు నా తప్పేం లేదు సార్. కొంచెం మీరే చెప్పండి ప్లీజ్. అంతేగా చెప్తా. రేయ్, ఎందుకురా సార్ని తీసుకొచ్చారు? రేయ్, నిన్ను కొట్టి తీసుకురమ్మన్నది నేనే. ఎవరు పంపించారో తెలుసుకోవడానికి రా. నేనే తన్నులు తిని మరీ ఇక్కడికి వచ్చింది. నువ్వేనా పంపించింది? నేను ఇక్కడికి వచ్చింది వాళ్ళని కొట్టడానికి కాదురా, వాళ్ళని ముందుంచి నిన్ను చిత్త కొట్టడానికి రా. సార్ ఇప్పుడే కదరా చెప్పారు మిమ్మల్ని ముందుంచి నన్ను కొడతానని. ఎవరిని కొడతారో చూద్దాం. అందరూ వెనక్కి వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళండ్రా వెనక్కి. మన టైం బాగుందిరా. అన్నొక్కడే సింగిల్ గా వెళ్ళాడు. అసలు నువ్వు మనిషివేనా? మన మనుషులను బిచ్చగాడు కొట్టాడంటే నవ్వెలా వస్తుందిరా నీకు? రేయ్, వాణ్ణి ఎత్తుకురండ్రా. ఏదో ఒక చోట ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడుగా. బిచ్చం అయితే ఎత్తుకోడుగా.
ఏయ్, ఊరుకోండి, తను వింటుందేమో. నవ్వుతున్నానా? మహి, తను అనుకుంటున్నాడేమో మంచి ఫిగరు, సొంతంగా బిజినెస్ చేస్తోంది, కరెక్ట్ అయితే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని. ఆడుకు తిని ఎదవా. సరే వాడిని మర్చిపో. నువ్వు తలదూకునేటప్పుడు ఒక వెంట్రుక ఊడిపోయిందనుకో, ఫీల్ అవుకు. దేశ ప్రజల అభిప్రాయాలు డైరెక్ట్ గా తెలుసుకోవడానికి మన పిఎం ఒక కొత్త వెబ్సైట్ ప్రారంభించినట్టు మన ఎఫ్ఎం లో మీ అభిప్రాయాలు డైరెక్ట్ గా తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్. ఈ రోజు మన టాపిక్ ఇండియాలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం ఎలా. మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చున్నారు, ప్రముఖ ఎకానమిస్ట్ డాక్టర్ కృష్ణరావు. నమస్తే సార్. నమస్కారం. మన దేశంలో పేదరికాన్ని అమ్మయ్యా బతికించాడు రా సార్. లైన్ లో ఎవరో ఉన్నారు, చూద్దామా. హలో హలో అమ్మా అమ్మా. హాయ్ బాబాయ్. ఏ హలో అని పిలిచేవాళ్ళ మధ్యలో ఎవరో అమ్మా అని పిలిచేవాడు వచ్చాడు. ఎవరో చూద్దామా సార్. హలో, మీ పేరు చెప్పండి. దరిద్రపు కొట్టు ఎఫ్ఎం ఎప్పుడు చూసినా పిచ్చిగానే ఉంటది. సార్ సార్ మీ లైన్ కనెక్ట్ అయింది, కొంచెం చూసి మాట్లాడండి సార్. సారీ అమ్మా, లైన్ కలవలేదేమో అని కొంచెం బాధపడ్డాను. కొంచెం ఎక్కువ బాధపడ్డారేమో. సరే, ఇవాళ మన టాపిక్ ఏంటో తెలుసా? మీ ఎఫ్ఎం లో వచ్చే అన్ని టాపిక్లు తెలుసు నాకు. ఓ, మా ఎఫ్ఎం లో అన్ని షోస్ క్యాచ్ చేస్తారా మీరు? క్యాచ్ చేయడమే కదా మన పని. అమ్మా అమ్మా సార్, అమ్మా అమ్మా అని పిలవకండి సార్, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. అరే నిన్ను కాదమ్మా, నా క్లయింట్ ని పిలిచాను. ఓ, ఆఫీస్ నుంచే ఫోన్ చేస్తున్నారా? సార్, ఇదే మా ఎఫ్ఎం కున్న స్పెషాలిటీ. మన స్టేషన్ లో ప్లే చేస్తున్న సాంగ్స్ ని అందరూ జాలీగా వింటూ పనిచేస్తారు. మేం పని చేస్తూ వింటుంటామే. అమ్మా అమ్మా అమ్మా. ఇతను అమ్మ అనడం వదలట్లేదు. ఇట్స్ ఓకే. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు రాజా రామ్మోహన్. ఏం పని చేస్తారు? ఏమన్నావు? వినపడలా సార్. ఏ సెక్టర్ లో పని చేస్తున్నారని అడిగాను. ఫైనాన్స్ సెక్టర్. మార్చదు ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు. ఓకే రామ్మోహన్ సార్, పేదరికాన్ని తగ్గించడానికి ఒక ఐడియా చెప్పండి. అయితే వినమ్మా, ఇండియా పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకే ఒక దారి 1000 రూపాయల నోట్ని 500 రూపాయల నోట్ని రద్దు చేయడం. సార్ ఏంటి సార్, ముందుకెళ్ళడానికి దారెడితే మీరు 50 100 వెనక్కి తీసుకెళ్తున్నారు. సరే, 500 1000 నోట్లు రద్దు చేస్తే మటుకు పేదరికం తగ్గిపోతుందా? అమ్మా, ఇండియాలో పేదరికానికి కారణం లంచం తీసుకోవడం, బ్లాక్ మనీ, ఇంకోటి అధిక సంపాదన దారి మళ్లించడం. ఇలా సంపాదించేదంతా దాచేది 1500 రూపాయల నోట్లలోనేనమ్మా. అసలు ఇండియాలో 20% మంది మాత్రమే 1500 నోట్లు యూజ్ చేస్తున్నారు. మిగిలిపోయిన 80% మంది ప్రజలు 1 2 1000 రూపాయల నోట్లు సంపాదించి అది పట్టుకుని చిల్లర కోసం తిరుగుతున్నారు. అర్థమైందా? సూపర్ మ్యాటర్ చెప్తున్నారు, కొంచెం శ్రోతలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆహా, అంటే నీకు అర్థమైపోయిందా? సార్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినమ్మా, 1000 రూపాయల నోట్లయితే 100 కోట్ల రూపాయలైనా 2 పెద్ద సూట్ కేసుల్లో సర్దేయచ్చు. అదే 150 నోట్లయితే పెద్ద ఇల్లే కావాలి. సేఫ్టీ ఉండదు, దొంగల భయం, పోలీసు భయం, ఇన్కమ్ ట్యాక్స్ భయం, బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేం. ఏమంటే రేట్ స్టడీగా ఉండదు. రియల్ ఎస్టేట్ లో పెడదామంటే గవర్నమెంట్ మారితే లాగేసుకుంటుందని భయం. అప్పుడు వేరే దారి లేక బ్యాంకులోనే పెట్టాలి. బ్యాంకులో పెడితే ట్యాక్స్ కట్టాలి. దేశంలో ఉండే డబ్బు గల వాళ్ళందరూ సిన్సియర్ గా, నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనుకో, ఇండియాలో పేదరికమే కాదమ్మా, బిచ్చగాళ్ళు కూడా ఉండరు. అమ్మా అమ్మా. సూపర్ సార్. సార్, ఇతని గురించి ఏమంటారు? బ్రిలియంట్. ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుంటాడు. అసలు ఇలాంటి వాడే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి. ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసుకొని అర్జెంట్ గా తీసుకురండి. రామ్మోహన్ సార్, సూపర్, థ్యాంక్ యూ. సరే సరే. సార్ 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 అమ్మా 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 ధర్మం చేయండి అమ్మా. అమ్మా సాంబార్ అడుగుతున్నారు, వెళ్ళి వేసిరా. కడుపు నిండా తింటే మనస్తృప్తిగా ఉంటుంది కదా. ఏంటి, నీకు తృప్తిగా మాత్రమే ఉందా? నాకు నయనతారని పెళ్లి చేసుకుని జూబ్లీ హిల్స్ లో 2 పిల్లలతో ఫ్యామిలీయే పెట్టినట్టుంది. అంటే మా ఎదురు ఫ్లాట్ లో దిగింది నువ్వేనా? చెప్పవే మరి. నైన్తారా జూబ్లీ హిల్స్ వింటానే బానే ఉన్నాయి. పూర్ణ మార్కెట్. లేదమ్మా, రాదు. కోటిగా పద. అమ్మా, రూపాయో 2 రూపాయలు వేసి వదిలించుకోండి, లేకపోతే జుడ్డులో పట్టుకుంటారు మిమ్మల్ని. హలో హలో, ఏం చూస్తున్నావు? నా కోపం రావాలి, నువ్వు నా వెనక రావాలి. అంత రివర్స్ గా ఉంది. నీ డ్రెస్సే చెప్తోంది నువ్వు పెద్ద, అదే నువ్వు చెప్పినట్టే అని. పద నాతో. నా రెస్టారెంట్లో వర్క్ చేయి, క్యాష్ కౌంటర్లో అయినా కూర్చో. అది నచ్చకపోతే నీకు వేరే జాబ్ ఏదైనా ఇప్పిస్తాను, కానీ ఈ పని మాత్రం చెయ్యొద్దు ప్లీజ్. ఏంటి, వేరే పని చెయ్యవా?
ఏ కారణం కూడా చెప్పవా? ఏ కారణమైనా సరే నువ్వెవరన్నది ఎవరికీ తెలియకూడదు. నేనెవరికీ చెప్పకూడదు. ఓ, నేను చెప్పేంత క్లోజ్ కాదు కదా. నేనే పిచ్చిదాన్ని. నువ్వెవరు, ఏం చేస్తుంటావు కూడా తెలియకుండా నీకు నా మనసు. లేదు, మనసుకు నచ్చిన మంచి ఫ్రెండ్ అన్నాను. పర్లేదు, నువ్వు నీ గురించి ఏం చెప్పక్కర్లేదు. మనం ఏమైనా స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్సా, లేక ఒకే కాలేజా అన్నీ చెప్పడానికి. బాయ్. నేనెవరికీ చెప్పకూడదు. నువ్వు సిబిఐ ఆఫీసర్ కదా? ఇదేమైనా సీక్రెట్ అసైన్మెంటా, లేదంటే ఇన్వెస్టిగేషన్? ఇదిగోనయ్యా. కాదన్నావుగా, తీసుకొచ్చావు. ఈ సంవత్సరం కార్తీక మాసం ఇప్పుడు వచ్చేయడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎప్పటికన్నా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కోటిగా ఈ సంవత్సరం తిరుపతికి వెళ్తే జేబులు నిండిపోతాయి, జోలి కూడా నిండిపోతాయి. కొంతమంది భక్తుల్ని ఇప్పుడు పలకరిద్దాం. యాక్చువల్ గా వీళ్ళు బెజవాడ పక్కనున్న నూజివీడు నుండి వస్తున్నారు. సాధారణంగా యజమానికి కార్మికులకి మధ్య సంబంధం స్ట్రైకులతో, ధర్నాలతో, లాకౌట్ మధ్య ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా ఉంది. తమ యజమానురాలు కోలుకోవాలని కొంతమంది కార్మికులు నూజివీడు నుండి తిరుపతికి కాలినడకతో వచ్చారు. నువ్వు చెప్పమ్మా, ఒక యజమానురాలు కోసం ఇంత చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ గురించి కొంచెం చెప్పమ్మా. తను మౌనవ్రతం చేస్తోంది. సరే, నువ్వు చెప్పమ్మా. ఏమని చెప్పను, వాళ్ళ అబ్బాయి ఫారెన్ లో చదువుకున్నాడు. మా తమ్ముడు కూడా అదే దేశంలో చదువుకుంటున్నాడంటే దానికి కారణం ఆ భువనేశ్వరి అమ్మే. తమ్ముడు ఫారెన్ లో చదువుకోవడానికి ఆవిడ పర్సనల్ గా హెల్ప్ చేశారా? బామ్మ, ఈ వయసులో మీ యజమానురాల కోసం ఇంత దూరం కష్టపడి వచ్చావా? యజమానురాలా? ఆవిడ నా కూతురు. నా కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ తిరుపతి కొండ దాకా నా కాళ్ళు పడిపోయినా పర్వాలేదు, వెళ్తాను. సరే, అంతా బానే ఉంది. ఈ పాదయాత్రలో అందరూ ఆడవాళ్లే కనిపిస్తున్నారు. మగవాళ్ళు ఎవరు రాలేదా? మా యజమానురాలు కొడుకు ఊళ్ళో లేడు. అతను తిరిగి వచ్చే వరకు ఎవరూ సెలవు పెట్టకుండా కంపెనీని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చూశారు కదా కంపెనీపై కార్మికులకి ఎంత భక్తుందో. హలో రాజేష్, రే చెప్పరా. మన మిల్ ఎంప్లాయీస్ ని టీవీలో చూసానురా. మన స్వార్థం కోసం వాళ్ళని వదిలేకూడదురా. వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలరా. మంచి నిర్ణయం రా. వాళ్ళకేం చేద్దామో చెప్పు. పూజారి గారు రండి. తమ్ముడు, సార్ దగ్గర చిల్లర తీసుకో. ఏంటి పూజారి గారు, క్షేమమా? మీరు గుళ్ళోంచి బయటకు వచ్చేటప్పుడు మెట్ల మీద కూర్చున్న వాడికి రూపాయో 2 రూపాయలు వేస్తే మేమెవరో తెలుస్తుంది. ఓ, మీరు వాళ్ళ గురువుగారు, బయట కలెక్షన్ అస్సలు బాలేదు. మరి లోపల ఎలా ఉంది? కనిపించట్లేదా నీకు? ఇదిగో నీ కలెక్షన్ కు హల్వా తింటున్నావు. నేను విరిగిపోయిన మైసూరు పాకం పోయే కొద్ది పొడి తినాలేమో. ఏమయ్యా సేటు, మిల్లు రిజిస్ట్రేషన్ తొందరగా కావాలని మొక్కుకున్నావా? జీ, అంతా స్వామి దయ. ఇక నుండి నువ్వు డబ్బులు కట్టల కట్టలు లెక్కేసుకోవడమే. ఈసారైనా ఆ కట్టల్లో నోట్లు మిస్ అవ్వకుండా దేకోజీ. రాజేష్ బోలియే. ఇదిగో సేటు, నా తమ్ముడు కొడుకు ఇక్కడ బిచ్చమెత్తుకుంటున్నాడయ్యా. ఏయ్, చెప్తుంటే మాట్లాడబెట్టయా? ఎవరా ఫోన్లో? అరుల్ కా దోస్త్ రాజేష్ మాట్లాడారు. అరుల్ 2 ఫ్యాక్టరీలో అమ్మద్దని చెప్పాడంట. అమ్మొద్దని చెప్పాడా? అరుల్ ఇక్కడే ఉన్నాడు. దీన్ని తీసుకెళ్లి కారులో పెట్టరా. నువ్వు రా. ఇక్కడే చూశానయ్యా. ఎట్టెళ్ళాడు? నువ్వు అటెళ్ళు చూడు. ఠీకేజీ. అయ్యా ధర్మం చేయండి అయ్యా. మోగోడిని ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అయ్యా. ధర్మం చేయండి అయ్యా. ఎక్కడైనా కనిపించాడా? నైజీ ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కాలేదే.
సరిగా చూసారా జీ, మీరు చూసింది ఒకవేళ. నేనేమన్నా గుడ్డివాడా? సేటు ఓ కోటీశ్వరుడు ఎందుకు బెచ్చమెత్తుకుంటాడు చెప్పవయ్యా. రెండే కారణాలు జీ. ఒకటి ఏదైనా దీక్ష చేస్తుండాలి, రెండోది పిచ్చి పట్టుండాలి. మొదటిదే వాడు వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగుపడాలని బిచ్చమెత్తుకుంటున్నాడు. ఇదిగో సేటు, ఇలాంటి వాటికి ఏమన్నా ఇన్ని రోజులు చేయాలని ఉంటుందా? అదంతా ఎవరిష్టం వాళ్ళదండి. మామూలుగా అయితే 48 రోజులు చేస్తారు. మొత్తం ఆస్తి వీడే. ఏడు సార్ మ్యాటర్? అన్నయ్య, ఆ హోంలో జరిగేవన్నీ మోసాలే. ఆ మానసిక రోగులను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసేవన్నీ అక్రమాలే. అక్కడికి చాలా మంది ఫారిన్ డాక్టర్స్ వస్తూ ఉంటారన్నయ్య. నేను పిచ్చిదాన్ని అనుకొని నా ముందే అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని రోగాలకి నకిలీ మందులు మన ఊర్లోనే తయారు చేయడం వల్ల ఇంకా కొత్త రోగాల్ని పుట్టించడానికి ఆ ఫారినర్స్ వస్తున్నారు. ఆ ఫారినర్స్ తయారు చేసిన మందుల్ని పాపం ఆ మానసిక రోగులపై ప్రయోగిస్తున్నారు. వాళ్ళకి ఆ ఇంజెక్షన్స్ వేసి హింసిస్తున్నారు. వాళ్ళ ప్రయోగాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా మంది నరకం చూస్తున్నారన్నయ్య. నాకు ఇదిగో అంతేకాదన్నయ్య, వాళ్ళ ప్రయోగాల వల్ల ఎంతో మంది గిలగిలా కొట్టుకొని చచ్చిపోవటం నేను నా కళ్ళారా చూశాను. ఇదే అమ్మాయి ఫోటో. వాడి దగ్గర ఆ అమ్మాయి కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ నాకు కావాలి. ఇది ఉంచు. ఈయన్ని కిడ్నాప్ చేయడానికి ఇంత డబ్బా? మరి అబ్బాయిలు, ఈయన మీరు ఎక్కడైనా చూసారట్రా? అన్నా, ఆడి మొహం మీద మార్కేసింది ఆడే అన్నా. మార్కా? అంత పెద్ద రౌడీనారా వాడు? ఎవడు గ్రూప్ రాడు? బెండిసీన్ గ్రూపా? పెద్ద రౌడీ ఏం కాదన్నా. మరి బిచ్చగాడన్నా. ఏటి బిచ్చగాడా? అరే రైట్, మన కుర్రాల్ని టచ్ చేసినోని ఎందుకురా సంపకుండా వదిలేసావు? అన్నా, వాడు నీ రైట్ కూడా మార్కేశాడన్నా. అరే నిన్నెందుకురా నా రైట్ అని పిలుస్తారు? చెప్పరా, నువ్వు చెప్పరా, చెప్పండ్రా. నువ్వు జైల్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసేది అతనే కదా, అందుకే అతను రైట్ అన్నా. ఈ ఆల్ట్ నుండి నీ లెఫ్ట్ అని పిలవండ్రా. పిలవండ్రా, పిలవండ్రా. లెఫ్ట్ అన్నా. లెఫ్ట్ బాసు. లెఫ్ట్. నువ్వు రైట్ అన్నది మర్చిపో. ఈ ఆల్ట్ నుండి నువ్వు నాకు లెఫ్ట్ మాత్రమే. ఎందుకంటే నువ్వు అది కడగడానికే పనికొత్తావు. వాడిని మర్చిపోలేకపోతే ప్లాట్ఫామ్ మీద వాడి పక్కన కూర్చొని దీన్ని కూడా అడుక్కోమను. ఏ తన ప్రాబ్లం ఏంటో తెలుసా మహి? ఐఎమ్ సారీ టు సే దిస్. దానికి వాడంటే లవ్ అని మన ముందు ఓపెన్ గా చెప్పింది కదా, అందుకే మన ముందు అంత ఫ్రీగా ఉండలేకపోతుంది అంతే. కోపం వస్తుంది, చిరాకు అనిపిస్తుంది, కానీ అతన్ని మర్చిపోలేకపోతున్నా. ఇదిగోనయ్యా, ఇందులో 15 భోజనం పొట్టాలు ఉన్నాయి, అందరూ తీసుకుంటానండి. రండి రండి రండి, భోజనం ప్యాకెట్లు వచ్చాయి. ఇదిగో అన్నా, ఆ తొక్క తీసి పడేస్తున్నాడు చూడు, వాడే.
అన్నంలో ఏదో మందు కలిపారా. అడుక్కు తినే చేతికి ఎదురు తిరగడం రానే రాదురా. ఎవడరా నువ్వు? చెప్పు. నువ్వు బిచ్చగాడివి కాదు. చెప్పరా, ఎవరు నువ్వు? చెప్పవేంట్రా? చెప్పు. ఎవడరా నువ్వు? ఏ ఊరు నీది? చెప్పరా, ఎవరైతే చెప్పవే. చెప్తే వదిలేస్తాను. ఎవరో చెప్పు, నిన్ను వదిలేస్తాను. చెప్పరా, ఎందుకు వచ్చావు? చెప్పరా, లేదంటే చెప్తావు. రే, ఆడు స్పృహతో పడిపోయాడు గాని నువ్వేం చేస్తావంటే ఆడు కళ్ళు తెరిచాక ఆ పిచ్చి పిల్ల ఎక్కడుందో కనుక్కొని నాకు ఫోన్ చెయ్యి. లెఫ్ట్ 7 సంవత్సరాలు. నేనే. వాళ్ళు మమ్మల్ని వెతుకుతున్నారు. నేను ఎక్కడైనా దాక్కుంటాను. ఈ అమ్మాయిని మీడియా కప్ప చెప్పండి, నేను మీకు టచ్లో ఉంటాను. బ్రో, ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు. థ్యాంక్స్ కోటి. అమ్మా బేబీ, కళ్ళు లేని వాడిని, డబ్బులు మనండి డాడీని. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఈ ఫోటోలో ఉన్నోడు నీకు తెలుసు కదా, ఇక్కడికి వస్తాడా? అట్లేస్తారు. ముట్టోడికి రూపాయడానికి ఎడతారేంటి? తెలీదు. ఏంటమ్మా? అమ్మా బేబీ, కళ్ళు లేని వాడిని, డబ్బులు మనండి డాడీని. పిచ్చబడుతున్నావా? రైమ్స్ పాడుతున్నావా? పోరా ఇక్కడి నుంచి. అమ్మా తల్లి, అమ్మా అమ్మా అమ్మని చెప్పానా? ఫోటో చూస్తున్నావు, మా మొఖాలు మార్చి మార్చి చూస్తున్నావు. ఎవడా నువ్వు అసలు? అన్నా నేను మీ వాడిని అన్నా, గుర్తుపట్ల. మా ఊడి అవునన్నా. పొద్దు నుంచి కలెక్షన్ ఎంతరా? అన్నా కూర్చున్న చోట వాస్తు బాలేదన్నా, అందుకే ఎవరు బిచ్చమేయలేదు. బిచ్చం ఎత్తుకున్నాడికి వాస్తేంట్రా? బిచ్చగాడు సెంటు కొట్టుకుంటే ఎవడరా బిచ్చం వేసేది? కారణం లేకుండా వాడిని కొట్టినందుకు మనల్ని వాళ్ళ మార్చేశాడు రా. బిచ్చగాడి చేతిలో తన్నులు తిన్నానని నా పెళ్ళం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు నిజంగానే బిచ్చగానే పోయానరా. బతుకు జట్కా బండి షోకు పిలుచుద్దామని భయం వేస్తోందిరా. అరే ఉండ్రా, ఈ వేషం వేయడానికి గుడి దగ్గరికి వెళ్ళి బిచ్చగాడిని ఈ షర్ట్ అడిగాను. మనసే లేదురా ఆడికి. 1000 రూపాయలు దొప్పాడు. కంపు తట్టుకోలేకపోతున్నా. ఈ దరిద్రపు కంపు నేను భరించలేకపోతున్నాను. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా చిరాకు పుట్టించుకో. నోరు మూసుకుని వెళ్ళెక్కడుండి. ఈ రోజు లెఫ్ట్ కట్టుకొని రైట్ తో బెచ్చం అడుగుతున్నావు. నేను రైట్ కట్టుకొని లెఫ్ట్ తో బెచ్చం అడిగావు. నీ ఫ్రాడ్లన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? సారయ్య గారు చాలా పెద్ద సిఐడి కనిపెట్టేశారు. నేను వాడిక్కడ కూర్చుంటే నేను బండి తోశాను. అదెందుకు కనిపెట్టలేదు మరి? పెద్ద అంటున్నాడు లెఫ్ట్ కట్టు రైట్ కట్టు అని. వెళ్ళవయ్యా. ఏంటి వీడిని బస్ స్టాండ్ దగ్గర వినాయకుడి గుడిలో చూసారా? ఆ గుడిలో బెచ్చమెత్తుకోవడానికి నూజివీడి నుంచే కాదు, గన్నవరం నుంచి వస్తారు, పోలవరం నుంచి వస్తారు, చివరికి పారి నిండు కూడా వస్తారండి. రే, వాళ్ళు మన కోసం కాదురా, బొచ్చానంద స్వామి ఆశ్రమానికి వస్తున్నారు. మీరున్నారా అయ్యా? ఒకటి సింహాచలం లేదా అన్నవరం గుడిలో చూడండి, దొరుకుతాడు. కాఫీ విత్ రెయిన్. నాకెందుకో ఈ వర్షం నచ్చట్లేదమ్మా. ఏంటి ఈ వర్షం నచ్చట్లేదా? ఏమైందే నీకు? నేనొకసారి అలా బయటికి వెళ్ళొస్తానమ్మా.
ఒక 48 రోజులు నేను ఇక్కడ ఉంటాను. ఒక 48 రోజులు నేను ఇక్కడ ఉంటాను. మహి, నాకు డౌట్. క్లోజ్ గా ఉన్నారని సెల్ఫీ తీసుకున్నారా, లేక సెల్ఫీ తీసుకుందామని క్లోజ్ గా వెళ్లారా? ఇతన్ని నేను ఎక్కడో చూశానే. ఉండు, ఒక నిమిషం ఉండు. అతని పేరేమన్నా? అరుణ్. ఫుల్ నేమ్ అరుళ్ సెల్వకుమార్. నూజివీడ్ కాటన్ మిల్స్ ఓనర్ భువనేశ్వర్కి ఏకైక కొడుకు. ఫారిన్ లో MBA చేశాడు. మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో డబ్బు ఆస్తి ఇంపార్టెంట్ కాదని పెడితేను ఓ 8 నెలల ముందు నీ ఫోటోసు ప్రొఫైలు పంపించాను. ఏమైందో తెలీదు. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాన్సు రాలేదు. ఇతనెవరో నిజంగా నీకు తెలీదా? ముగ్గురు వచ్చారయ్యా. నువ్వెక్కడా అడుక్కుంటారు. ఒక పన్ను కూడా ఊడిపోయింది. అయినా నేను చెప్పలేదు. మా డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయారు. కొంచెం కొంచెంగా సంపాదించి కూడబెట్టిన డబ్బు మేము బిచ్చం ఎత్తుకొని సంపాదించింది కాదు. ఇడ్లీ బండో దోశ బండో వేసుకొని కష్టపడి సంపాదించింది మొత్తం పోయింది. బావా, ఆ ఫిగర్ సూపర్ గా ఉంది కదా. ఎందుకురా దాన్ని మళ్ళీ గుర్తు చేస్తా? వీళ్ళే కదా మిమ్మల్ని కొట్టింది? మీరు వెళ్ళండి. అమ్మా పోరాడుతోందిరా. నిజం చెప్పు. ఏమైనా కావచ్చు. అరుణ్ ప్లీజ్ వెళ్దాం రా. రే టైం లేదురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పదరా వెళ్దాం. అంతగా బ్రెయిన్ వాష్ చేశాడా నిన్ను? ఆ స్వామిని కలిసే వస్తున్నాను. నాకంతా తెలుసురా. పిచ్చో ఎత్తుకోవడం అంత శక్తే ఉంటే ఎందుకు అన్ని హాస్పిటల్లో డాక్టర్లు మెడిసిన్లు? అలా చేస్తే మా అమ్మకి నయం అవుతుందా? నువ్వు చెప్పిన హాస్పిటల్స్, డాక్టర్స్ అవన్నీ చేతాటిపోయాయి.
ఇప్పుడు ఇదొక్కటే. ఇది దైవ కార్యమో, ఇంకో ప్రయత్నమో, లేక నాకు నేను చెప్పుకునే ధైర్యమో నాకెలా చెప్పాలో తెలియట్లేదు. ఇది దానంతటదే నా దగ్గరికి వచ్చింది. డబ్బుండుంటే అమ్మని కాపాడుకునేవాణ్ణి, నాన్నని బతికించుకొని ఉండేవాణ్ణి అనుకుంటూ ఏమీ చేయలేక ఎంతో మంది అభాగ్యులు జీవితాంతం కుమిలిపోతుంటారు. నాకు డబ్బు పెద్ద సమస్య కాదని నీకు తెలుసు. అయినా మా అమ్మని బతికించుకోవడానికి దీక్ష చేయకపోతే జీవితాంతం వాళ్ళలాగే కుమిలిపోతూ నేను చావాలరా. ఫుల్ అసలు ఆ స్వామి చెప్పింది నిజమైతే నువ్వు ఇక్కడ ఇన్ని రోజులు నువ్వు ఇంత కష్టపడినందుకు అమ్మ హెల్త్ కొంచెమైనా ఇంప్రూవ్ అవ్వాలి కదా, ఎందుకు రావలేదు? అరుణ్, అమ్మ ఆరోగ్యం బాగుపడాలని నువ్వు ఎంత కష్టపడుతున్నావు నాకు బాగా తెలుసురా. దీక్షలు నమ్మకాల మీద ఆధారపడేంత టైం మనకు లేదురా. కొంచెం కొంచెంగా మనమ్మ మనల్ని వదిలేసి బయలుదేర్రా. నమ్మకానికి బలమే పూర్తిగా దాన్ని నమ్మటం. ఏది ఏమైనా సరే నేను అనుకున్నది పూర్తి చేసేంత వరకు ఎక్కడికి రాను. రే, ఎవడో స్వామి మాట విని అమ్మ చివరి రోజులు ఆమెతో ఉండలేకపోయానన్న బాధ నిన్ను జీవితాంతం వేధిస్తుందిరా. అప్పుడు ఆ స్వామి అంటాడు, ఈ ప్రపంచంలో ఉండే సమస్యల ముందు చావనేది చాలా చిన్న విషయం అని తెలియచేయడానికి నీతో బిచ్చం ఎత్తించానని గడ్డ తడుముకుంటూ ఫిలాసఫీ చెప్తాడు. అమ్మని మిస్ అయ్యానని అప్పుడు అర్థమవుతుందిరా నీకు. రాజేష్, ఇక 2 రోజులే ఉంది. 48వ రోజు ఉదయం 11 గంటలకి నా దీక్ష పూర్తవుతుంది. అప్పుడొచ్చి తీసుకెళ్ళు. నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. నువ్వు మీ అమ్మ ఆరోగ్యం కోసం ఇలా బిచ్చగాడ్లా దీక్ష చేస్తున్నావని, ఇంకో 2 రోజుల్లో అది పూర్తవుతుందని చెప్పిందంతా నేను విన్నాను. అరుణ్, నిన్నిప్పుడు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే వాట్సాప్ మెసేజ్. నీ దీక్ష చివరి రోజున మాత్రం నేను నీతో ఉంటాను. రే, నేను అప్పుడే చెప్పలా ఆడు బిచ్చగాడు కాదని. భువనేశ్వరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. ఎన్ని కోట్లుంటారా వాడి దగ్గర? బిచ్చగాడిగా ఉన్నప్పుడే తిప్పి తిప్పి కొట్టాడు. మళ్ళీ కోటీశ్వరుడైతే మనకు 12 గంటల టైం ఉంది. మీరు భయపడద్దు, వాడు కోటీశ్వరుడు అవడు. ఒక బిచ్చగాళ్ళ ఇక్కడే చచ్చిపోతాడు. రే లెఫ్ట్, ఆ నేసేయడానికి ఒక దారుంది. ఏం చేస్తావంటే ఆ రౌడీల చేతికి ఈ రోజు వాళ్ళు దొరకలేదా, మనం జైలుకి వెళ్తాం. ఇంకా 12 గంటలే టైం ఉంది. లోపల పురుషోత్తం అని ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఓ 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఆయనకి వివరాలు చెప్పి ఇచ్చిరా. వాళ్ళ ఫోటో నీ దగ్గర ఉంది కదా? ఉంది సార్, ఇస్తాను. సీను సార్, వాడు కోటీశ్వరుడు అన్న సంగతి ఇన్స్పెక్టర్తో చెప్పదు. చెప్పను సార్, పోలీస్ కదా. పాల ప్యాకెట్ ఒకటి ఇవ్వండి. ఏంది పిచ్చకండయ్యా, ఏదైనా ఈరోజు ఫుల్ గా నేను నీతోనే ఉంటాను. రా, రమ్మంటున్నానా? రా సార్. ధర్మం సార్, ఇదిగో తీసుకో. అయ్యా ధర్మం చేయండి అయ్యా. థ్యాంక్స్ అమ్మా. నాకు కాదండి, ఇతని కోసం. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఇది చెల్లదు సార్. సరే సార్, పర్లేదు సార్, పర్లేదు. రా.
సరే సరే ధర్మం చేయండి అమ్మా. నీకతను ఏమవుతాడు? నా బాయ్ ఫ్రెండ్. ఒక సెల్ఫీ తీసుకుందామా? 100 రూపీస్. 100 రూపీసా? ఫేస్బుక్ లో కమెంట్స్ కావాలి కదా, లైక్స్ కావాలి కదా, 150 రూపీస్. థ్యాంక్ యూ. అబ్బా ఎలాంటోళ్లే కదా మెడలో చైన్ లాక్కుని పారిపోయేది. వెళ్ళ. ఎవరతను? బిచ్చం అడిగానని కొట్టాడు. అమ్మా దాన్ని తినద్దు, ఒక్కోసారి పాచిపోయి ఉంటుంది. నువ్వు అలానే తినేవాడివా? చాలాసార్లు ఆకలేసి. సరే దాన్ని టివ్వు, తిని చెప్తాను. వద్దు, ఈరోజు నేనే తిని చూస్తాను. పర్లేదు, బానే ఉంది. సరే, ఇప్పుడు టైం 10. 11 తర్వాత నీ బిచ్చగాడి లైఫ్ ఖతం. ఈ రోజే లాస్ట్ డే. ఏంటి చూస్తున్నావు? ఇందులో కలెక్షన్ ఎంత వచ్చిందో తెలుసా నీకు? నీకెలా తెలుసు ఈరోజు చివరి రోజు అని? అదేంటి, నువ్వు ఫోన్లో మెసేజ్ వినలేదా? లెఫ్ట్ లెఫ్ట్ ఎక్కడ తెచ్చావరా? రే లెఫ్ట్, వేసేవిండి, వేసేయి, వేసేరా విండి. రారా రారా, పొడిచేరా పొడిచేరా విండి, పొడిచేరా పొడిచేయి. వాడితో ఒక్కనే ఫైట్ చేసి ఓడిపోయానని లెఫ్ట్ అని పిలిచావు కదా, నీకు అది కడగడానికి మాత్రమే పనికొస్తానన్నా. కానీ నువ్వు అతను తినే తిండిలో మత్తు మందు కలిపి ఆ తర్వాత కొడతావా? అసలు ఆ రోజు ఏమైందో తెలుసా నీకు? అతన్ని తప్పించాలని
నేనే అతని చేతులు కట్టలేదు. నీకు దమ్ముంటే ఓడించి అతన్ని సింగిల్ గా. ప్లీజ్ స్టాప్ అయ్యా. ఆయన తీసుకెళ్ళా. సార్ చూడండి సార్, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. సార్ చూడండి సార్, రక్తం ఎలా కారుతుందో. సార్ సార్ ప్లీజ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ప్లీజ్ అండర్స్టాండ్, కత్తి తగిలి మెడ కట్ అయింది. మీరు ఎవరితో గొడవ పడుస్తున్నారేమో, వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వచ్చారంటే పెద్ద న్యూసెన్స్ అవుతుంది. భువనా? ఓకే సార్. సార్ 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 నేను చెప్పేది ఒక నిమిషం వినండి సార్. ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నేను హాస్పిటల్స్ లోనే తిరిగాను. హాస్పిటల్ మేనేజ్మెంట్స్ గురించి నాకు బాగా తెలుసు. డబ్బు డిపాజిట్ చేయకపోతే వాళ్ళు ఐ అగ్రీ దట్ బట్ ప్లీజ్ సార్, సార్ మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి సార్. మీ అకౌంట్ నెంబర్ ఇచ్చారంటే ఒక 30 minutes లో మీ హాస్పిటల్ కి ఎన్ని లక్షలైనా ట్రాన్స్ఫర్ చేస్తాను. ప్లీజ్ సార్ హెల్ప్ మీ సార్, ప్లీజ్ సార్. ఎంత డబ్బైనా సరే సెటిల్ చేస్తానంటున్నావు. ఎవరు నువ్వు? చెప్పవయ్యా, నువ్వేం చేస్తావు? కనీసం నువ్వు ఎవరివో చెప్పవయ్యా. నేను ఒక బిచ్చగాడిని సార్. ఐఎమ్ ఎ బెగ్గర్. ఓ, ఇంగ్లీష్ లో బిచ్చం అడిగితే వచ్చేస్తాయి డబ్బులు. సార్ 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 కొంచెం తొందరగా రండి. అమ్మా నన్ను క్షమించమ్మా, కొంచెం ఫోన్ ఇస్తారా? నా ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు అడిగాను. మా హస్బెండ్ దగ్గర ఏమండి, ఈవిడ దగ్గర ఫోన్ ఉంటుంది కదా. ఈ 48 రోజులు నీ పరపతిని ఏ విషయంలోనూ ఏ సందర్భంలోనూ ఉపయోగించకూడదు. నేను అనుకున్నది పూర్తి చేసేంత వరకు ఎక్కడికి రాను. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అరుల్, సార్, పేషెంట్ వస్తువులు పర్స్ లోపల పెడుతున్నాను, చెక్ చేసుకోండి. రే ఎక్కడున్నాడు చూడు. ఇదిగో పద, ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. అవయ్యా లేవయ్యా. నన్ను అసలు ఏవేం సార్? ఊరికే మాట్లాడడానికి పద. సార్ ఎస్పీ గారిని కలిసి స్టేషన్కి వచ్చేస్తాను సార్. సార్ ఇతనే సార్. బండి ఎక్కించు.
సార్ 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 ఒక్క నిమిషం సార్ నేనేం చేశాను సార్ అసలు రీజన్ ఏంటి సార్ కూడా రీజన్స్ చెప్పాలా నేను సార్ 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 ఒక్క నిమిషం బిచ్చగాడివి నా చేయి సార్ బిచ్చం ఎత్తుకుని డబ్బుల్లో ఖర్చులకు పోగా మిగిలినవి 11 దేవుడి హుండీలో వేయాలి. అందుకే సార్ టైం చూడడానికి చేపట్టుకున్నాను. నన్ను క్షమించండి సార్, డబ్బులు వేసి వస్తాను సార్, ప్లీజ్ సార్. సార్ మీరు సార్ వెరీ సారీ సార్, మీరెవరో తెలియక. సార్ నన్ను క్షమించండి సార్. బిచ్చగాడివి నా చేయి పట్టుకుంటావా? ఇంతవరకు నేను ఒక పిచ్చగాళ్ళ బతికాను. అలా అయినందుకు ఒక్క నిమిషం కూడా నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఇప్పుడు ఈ నిమిషం ఒక కోటీశ్వరుడు అయినందుకు కంపరంగా ఉంది. మెంటల్ హెల్త్ ఫౌండేషన్ అనే ముసుగులో నకిలీ మందులతో అరాచకాలు చేస్తున్న విదేశీయుల్ని ప్రోత్సహించినందుకు ఫౌండేషన్ హెడ్ రామానుజాన్ని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. బాధింపబడ్డ మానసిక రోగుల్ని ప్రాథమిక చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. త్వరగా వైజాగ్ రూట్కు పని. ఏమైందిరా? ఎప్పుడు ఆగిపోయిందేంట్రా బండి? అయ్యో పోలీసులు మా అమ్మాయి చదువు కోసం డబ్బులు అప్పిచ్చావు కాబట్టి ఇన్నాళ్ళు కొడుతున్నా భరించాను. ఇంకా ఈ నెలతో ఆ అప్పు తీరిపోతుంది. ఇప్పుడు నిన్ను అయ్యగారు అద్దాలు పెట్టుకోండి. త్వరగా రండి అయ్యా, రండి. కమాన్ అయ్యగారు రండి. బాబు బాబు బాబు
బాబు నాయనా, ఇప్పటి వరకు అందరి దేవుళ్ళని వేడుకున్నావయ్యా, ఒక్క దేవుడు కూడా కనికరించట్లేదయ్యా. నీ చేత్తో తులసి నీళ్లు తాగాలనేమో ఆ మహాలక్ష్మి ఇంకా కొన ఊపిరితో ఉంది. అమ్మా, నువ్వు ఇంత ముద్దులా నడవద్దు, నవ్వద్దు, చలనం లేకుండా ఇలాగే పడుకునుండు. నువ్వు ఇంట్లో ఉండు చాలు, నాతో ఉండు చాలు. నాకు ఇంకెవరు లేరమ్మా. అమ్మా, అన్ని ఆశలు నన్ను వదిలేసిన నువ్వు బతుకుతావన్న ఒకే ఒక్క ఆశమ్మా ఎక్కడో నా మనసులో ఉండింది. దాన్ని కూడా అడి ఆశ చేయకమ్మా. అమ్మా, నీ ముందు బిచ్చగాళ్ళ కూర్చున్నాను. నీ కొడుకు చెయ్యి చాచి అడుగుతున్నాడు. కొంతకాలం వరకు నీ ప్రాణాన్ని నాకు బిచ్చంగా వేయమ్మా. బిచ్చగాళ్ళ అడుగుతున్నాడు. తన తల్లికొచ్చిన రోగాన్ని బాగు చేసుకోవాలని ఒక వ్యక్తి దీక్ష తీసుకుని 6 నెలలు బిచ్చమెత్తుకుంటూ 6 నెలలు తన పని చూసుకుంటూ 5 సంవత్సరాల వరకు అలాగే గడిపాడని ఒక పుస్తకంలో రాసిన ఆర్టికల్ చదివినప్పుడు నాలో కలిగిన భావమే ఈ చిత్రం. బిడ్డ కోసం తపించే ఆ తల్లికి, తల్లి కోసం ప్రాణమిచ్చే ఆ కొడుక్కి, వాళ్ళిద్దరి ప్రేమను చూడ్డానికొచ్చిన మీకు నా కృతజ్ఞతలు. మాయా మాయా, అది మాయా. ఏంట్రా ఇంకా మాయా మాయా? అలవాటు బాగదా? తీసుకో. అక్క, సార్ చూసి ఇవ్వమన్నారు. అయ్యా ధర్మం చేయండి అయ్యా, స్వామి ధర్మం చేయండి స్వామి, స్వామి ధర్మం చేయండి అయ్యా. కస్టమ్స్ ఆఫీసర్ బాబు, ధర్మం బాబు. కలవండి, ఆయన మీకు వెంటనే ఫైల్ ఇస్తారు. డబ్బులు ఇవ్వమ్మా. మిస్టర్ కుమార్ ఐఏఎస్. దానికి ముందు రేపొద్దున ఆఫీస్లో ఇదిగోనయ్యా. మాట్లాడండి. ఓకే, ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ నాకు కాల్ చేయండి. అన్ని క్లియర్గా ఉన్నాయి కదా? ఓకే, బాయ్. అతన్ని గమనించలేదా? ధర్మం చేయండి అమ్మా. సారీ అమ్మా, ఒక ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. మనకెన్నో పనులుండొచ్చురా. ఇస్తే డబ్బులివ్వు, లేదంటే లేదని చెప్పి పంపించేయి. ఎవరిని అలా నుంచో పెట్టకూడదురా. ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గర చేయి చాచి భిక్షం అడుగుతున్నాడంటేనే పాపం కదా. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మనలాంటోళ్ళం వాళ్ళలా ఒక్కరోజు కూడా ఉండలేవురా. సారీ అమ్మా.
అమ్మా ధర్మం చేయండి అమ్మా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం అయ్యా.